యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు చదివితే ఇలా వ్రాయబడి ఉంటాయి. ఓ రాజు, అతని పేరు హిజ్కియా, అతనికి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. చావు బ్రతుకుల మధ్యలో మంచం ఎక్కాడు. ఇక ఆ సమయంలో ఒక ప్రవక్త తన దగ్గరకు వచ్చి, రాజా, దేవుడు నాతో ఓ మాట చెప్పాడు, రాజు ఆ మాట నేను మీకు చెప్తాను, ఆలకించమన్నాడు. ఆ మరణ పడకలో ఉన్న వ్యక్తి ఏం చెప్తాడో అని ఆలకిస్తున్నాడు. అప్పుడు దేవుని మాటని ప్రవక్త చెప్తున్నాడు. హిజ్కియా రాజు, నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో, నీ కాలం ముగించబడిపోయింది. నీ ఇంటిని మొదట చక్కబెట్టు అని ప్రవక్త దేవుడు చెప్పిన మాటని చెప్తున్నాడు. వెంటనే రాజు పడుకున్న పడకలో నుంచి అటు గోడ వైపుగా తిరిగి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. తన పొరపాట్ల నిమిత్తమై, బలహీనతల నిమిత్తమై, తన జీవితంలో జరిగిన ఒడిదుడుకుల మధ్యలో ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాడు. ఆ గదిలో ఎవ్వరూ లేరు, ఒక్కడు ఏడుస్తున్నాడు. మంచం మీద పడుకొని అటువైపు తిరిగి, గోడ వైపు తిరిగి. ప్రవక్త వెళుతూ ఉన్నాడు. ఈ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. మరలా దేవుడు ప్రవక్తకి చెప్పి, నీవు మరలా రాజు దగ్గరికి వెళ్ళు, 15 సంవత్సరాల వయసు మరలా పొడిగించారని అతనికి చెప్పు, ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పు. అని ఈ అధ్యాయంలో, ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది అన్నాడు. వెంటనే తన ఇల్లు ఏదో, తన జీవితం ఏమిటో తాను గ్రహించి, నా ఇల్లంటే నా జీవితమే కదా అని ఇతని ఇంటికి వెళ్ళి, ఇంటి గదులన్నీ క్రమంగా ఉండవలసిన చోట్ల వాటిని మంచాలు, కంచాలు, గిన్నెలు, టేబుల్స్, సోఫాలు ఉండవలసిన చోట్ల ఉంచుకొని, అయ్యా నేను నా ఇల్లు చక్కబెట్టాను అని అనలేదు. తాను కన్నీళ్ల మధ్యలో తన జీవితాన్ని ఒక్కసారి ప్రభు వైపు తిరిగి చక్కబెట్టుకున్నాడు. నేను గతంలో ఒకసారి ఓ సంగతి చెప్పాను.
యేసు ప్రభు ఏ ఇంట్లో అడుగు పెట్టాడో, యేసు ప్రభు ఎవరి జీవితంలో అడుగు పెట్టాడో, యేసు ప్రభు ఎవరి జీవితముతో పెనవేసుకుని ఉన్నాడో, ఎవరి కుటుంబంలో ఆయన నివసిస్తూ ఉన్నాడో, ఆ ఇళ్ళు ఎలా ఆశీర్వదించబడతాయో చెప్పా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మన జీవితాలే కానివ్వండి, మన ఇళ్ళే కానివ్వండి, మనం చక్కబెట్టవలసిన అవసరం వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభమై అప్పుడే 5 నెలలు దాటిపోయింది. సంవత్సరపు మధ్యకు వచ్చాం. ఆయన మనల్ని ప్రతి నెల ఎన్నెన్నో వాగ్దానాల చేత ధైర్యపరుస్తూ వాగ్దానాలు చేసి నెరవేరుస్తున్నాడు. కానీ ఎందుకో కొంతమంది ఆ వాగ్దానాలకు వారసులు కాకుండా కుటుంబంలో సమృద్ధి లేక ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటూ పిల్లల జీవితాలు పెడదారిని పడుతూ, అసలు మనం జీవించడమా లేక ఏదైనా అయిపోయి చావడమా అనే స్థితికి కూడా దిగజారిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. దీనికంతా కారణాలు ఏమై ఉంటాయి? ఆయన చక్కబెట్టుకోమన్నప్పుడు ఇల్లు అంటే సిమెంటుతో, రాళ్లతో, ఇనుముతో కట్టుకున్నది కాదు. మన వ్యక్తిగత జీవితమే ఆయనకు ఇల్లు. ఆయన మన గృహంలో, మన ఇంట్లో, మన జీవితంలో, మన హృదయంలో నివసించాలని ఆయన ఆశిస్తాడు. కానీ మన హృదయం చెల్లాచెదురుగా ఉండి, క్రమహీనంగా ఉండి, అసహ్యంగా ఉన్నట్లయితే ఆయన ఇంట్లో ఉండటం కుదరదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక, అపవిత్రత లేనివాడు గనుక, పవిత్రత మాత్రమే కోరుకునేవాడు గనుక, రోషము గల దేవుడు గనుక. నన్ను ఒకరు మా ఇంటికి రండి అని పిలిచేవాళ్ళు. ఓసారి సరే వస్తాను, వెళ్ళండి, ముందు వెళ్ళండి, నేను వస్తాను అన్నా. లేదు, మీరు వస్తారో రారో, మీరు చాలా బిజీగా ఉంటారు, మేము ఉండి తీసుకెళ్తాము అన్నారు. సరేనని అన్నా. అంతలో వాళ్ళ అబ్బాయి, 10 ఏళ్ల అబ్బాయికి ఏదో చెప్పారు చెవిలో. వాడు ముందు సైకిల్లో వెళ్ళిపోయాడు. అంటే ఇల్లు చక్కబెట్టమని చెప్పారన్నమాట. ఆడెళ్ళి ఇల్లు చక్కబెట్టాడు. ఇక మేము వెళ్ళిన తర్వాత నన్ను కూర్చోబెట్టారు ఇంట్లోనే. అయితే ఇల్లంతా కంపు, మామూలు కంపు కాదు అది, అంత కంపు. ఈ వ్యక్తులు చూస్తేనా మంచి డ్రెస్ వేసుకున్నారు, బట్టలు బాగానే ఉన్నాయి, పౌడర్ రాశారు, సెంటు వాసన కూడా వస్తుంది. లేదు, మేము విశ్వాసులమే అని అనిపించుకుంటున్నారు, కానీ ఇల్లు కంపు కొట్టిపోతుంది. నేను అక్కడ కూర్చొని అన్ఈజీగా ఏదో విసుగు పట్టేట్లు అనిపిస్తుంది నాకు, ఆ వాసన కొనలేక. ఏమిటండి మీరు ఏదో వెతుకుతున్నట్టున్నారు అన్నారు. ఏమి లేదు, ఎక్కడో వాసన కొడుతుంది, కంపు కొట్టిపోతుంది, ఏమిటి అన్న. అంతలో వాళ్ళ ఇంట్లో ఒక కుక్క పిల్ల, ఆ కుక్క పిల్ల వచ్చి ఆ మూల మీద కప్పిపెట్టినటువంటి దుప్పటిని ఆ కుక్క పిల్ల లాక్కెళ్ళిపోయింది.
తర్వాత ఆ దుప్పటి కింద ఉన్నది ఏంటంటే పనికి మాలిన పేలికలు, చిన్న గిన్నెలు, అంట్లు, ఆ ఇల్లు ఊడ్చిన చెత్త, ఇంకా చెప్పకూడదు కానీ వాళ్ళ అల్లుడు తాగినటువంటి సీసాలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఒక మూలకి తోసి ఆ కుర్రాడు దాని మీద సోలాపూర్ దుప్పటి కప్పాడు. సోలాపూర్ దుప్పటి రంగులు రంగులుగా ఉన్నాయి, చిలకలు ఉన్నాయి, పైన పువ్వులు ఉన్నాయి. సోలాపూర్ కదండి. కానీ లోపల ఏముందంటే దుర్గంధం. ఇక నేను చిన్న ప్రార్థన చేసి ఆ ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాను. వాళ్ళకి సిగ్గు అనిపించింది. ప్రియమైన సహోదరులారా, నేనే ఆ ఇంట్లో కాసేపు నెమ్మదిగా కూర్చోలేకపోతే మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు ఎలా ఆ ఇంట్లో ఉంటాడు, ఎలా వాళ్ళ జీవితంతో పెనవేసుకుంటాడు, ఆయన ఐశ్వర్యాన్ని ఆ ఇంట్లో ఎలా కుమ్మరిస్తాడు, ఒక్కసారి మనం ఆలోచించాల్సిన సంగతి ఇవన్నీ. ఈ రోజున మన గృహాలు, మన వ్యక్తిత్వాలు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని ఆశీర్వాదానికి తగినట్టుగానే ఉన్నాయా? లేక మన ఇళ్ళు కానీ మన జీవితాలు కానీ దరిద్రత చేత విలయ తాండవం ఆడుతూ ఉందా? దరిద్రత విలయ తాండవం ఆడుతుందా? ఎటువైపు వెళ్ళినా కార్యం సఫలమవుతుంది అనుకుంటాం, కానీ అది విఫలమవుతుంది. ఎటు వెళ్ళినా లేని దరిద్రత. ఏది సంతోషంగా చేయాలనుకున్నా సంతోషం ఆ క్షణమే ఉంటుంది, మరుక్షణం అది కన్నీళ్లుగా మారుతున్నాయి. దీనికి అంతటికి ప్రబలమైన కారణం ఏమై ఉంటుంది? ప్రవక్త యెషయా చెప్తున్నాడు, హిజ్కియా, నీ ఇల్లు మొదట చక్కబెట్టు. ప్రభువు పిలుపు నీకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఎవరికి ఎప్పుడు ఆయన పిలుపు వస్తుందో చెప్పలేము గనుక ఎప్పుడూ మనం సిద్ధమై ఉండాలి. ఓ నెల ముందు నేను విన్న విషయం ఏంటంటే, ప్రార్థనకు వచ్చారు, వెళ్తున్నారు వాళ్ళ గ్రామానికి. వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయారు. ఇల్లు అక్కడ ఉంది. ఇక్కడ ఆటో మలుపు తిప్పుతున్నాడు. ఎవడో లారీ వాడు వచ్చి ఆటో కొట్టాడు. దాంట్లో పెద్ద బైబిల్ పట్టుకొని ముసుగేసుకుని ప్రార్థనలో ఉన్న సహోదరిని ప్రభు పిలిచాడు. వెళ్ళిపోయింది. ఇక మిగతా వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఆమె అనుకుందా, ఇంటిని చూస్తుంది, ఏదో ఇల్లు వచ్చేసింది. ఇలా మలుపు తిరుగుతుంటే లారీ వాడు తాగి కొట్టేశాడు. జీవితం ముగించబడింది. ఏ క్షణం ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రభు పిలుపులో మోమాటం ఉండదు. 10 సంవత్సరాల వయసే కావచ్చు, 16 ఏళ్లే కావచ్చు, నిండు 100 ఏళ్లే కావచ్చు, మధ్య వయసే కావచ్చు. ఏ వయస్సులోనైనా నిన్ను పిలిచే హక్కు ఆయనకుంది. పిలిచినప్పుడు నీవు సిద్ధముగా ఉండి ఆయన్ని దర్శించబోతున్నావా? నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటూ ఉంటే ఆయన అంటాడు, నీ వయస్సుని, నీ ఆయుస్సుని పొడిగిస్తాను, నీ క్షేమాన్ని అభివృద్ధి చేస్తాను.
నీ దరిద్రతని నిర్మూలపరుస్తాను. నీవు ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలు ఎన్నతగినవి కావు. ఇవి 10 రోజులు ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. కృంగి కంగారు పడవలసిన అక్కర లేదు. మొదట నీ ఇల్లు చక్క పెట్టుకోవాలి. తన చివరి గడియల్లో మరో 15 సంవత్సరాలు పొడిగించినట్లు దేవుని ఆశీర్వాదం, ఆయుష్షు వచ్చింది. ఒకని ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి మనిషి జీవితంలో ఏవో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అది వయస్సు ఉరబడిలో కావచ్చు, పరిస్థితులు అనుకూలించవచ్చు. జీవితంలో ఎన్నెన్నో రకాల పొరపాట్లు, బలహీనతలు చవిచూడ్చి ఉండవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో సమాధానపరచబడటం అంటే పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ఆ కాలు జారిన చోట్లంతా ఒక నిర్ణయం తీసుకొని మరోసారి ఆ పాడు అలవాట్లోకి వెళ్లకుండా ఒక తీర్మానానికి రావాల్సిన అవసరం ఉంది. అది మన ఇల్లు చక్కబెట్టుకోవటం అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. ఓసారి ఏం జరిగిందంటే, ఇలాగే సభలు జరుగుతున్నాయి. 3 రోజులుగా నన్ను వెంటాడుతున్నాడు, విసిగిస్తున్నాడు. మా ఇంటికి వచ్చి ఒక రాత్రి గడపండి, మీకేదో అంత భోజనం పెట్టాలనుకుంటున్నాను. ఏ దైవ సేవకులు వచ్చినా మా ఇంటికి పిలిపించుకోవటం, భోజనం పెట్టడం మా ఆనవాయితీ, అలవాటు అన్నాడు. సరే అని వెళ్ళానండి. బాగా అలసిపోయినందువల్ల అంత భోజనం పెడితే భోజనం చేసి పడుకునే స్థలం చూపించండి అంటే చూపించారు. ఇక నేను మంచం మీద ఎక్కడమే తెలుసు నాకు. తర్వాత ఎలా నిద్రపోయానో, సౌండ్ స్లీప్, నిద్రపోయాను. తెల్లవారుతో ఉందండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటూ ఆయన నా దగ్గరికి వచ్చి పలకరించాడు. సరిగానన్నా మీకు కళ్ళు రాలేదా? కళ్ళు పీడ కళ్ళు అన్నాడు. నాకు అప్పుడు ఏదో డౌట్ వచ్చింది. ఎందుకు అలా అడుగుతున్నారు నన్ను, ఏమైంది అన్నాను. ఏం లేదన్నా, ఈ మంచం సంగతి తేల్చుకుందామని అన్నాడు. మంచం సంగతే? అదేంటి బాబు మంచం సంగతి అంటే ఏంటన్నాను. ఏం లేదు, నన్ను ఒకసారి ఫారిన్ నుంచి కొన్ని దూలాలు వచ్చి దిగాయి. ఆ దూలాల దగ్గర సెక్యూరిటీ గార్డ్గా నన్ను పెట్టారు కాపలా, నన్ను ఇంకొకడిని. మేమిద్దరం 3 రోజులు కాపలా కాసి 4వ రోజు ఒక దూలం దొంగిలించుకొని వచ్చేసాం. దాన్ని సామిల్లో కోపించి శుభ్రంగా ఆడు సగం నేను సగం తీసుకొని ఆ కలపతో ఈ మంచం తయారు చేయించాను. ఇది రోజ్వుడ్ అన్న పాలిష్డ్, ఫ్రెంచ్ పాలిష్ వేయించాను దీనికి. సరిగాని ఈ మంచం అంత విలువైందా? ఈ మంచం మీద ఏం జరిగిందంటే, ఓ రోజు నేను లేనప్పుడు నా భార్య పడుకుంది. నా భార్యని మంచం ఎగరేసిందంట. అది చెప్తుంటే మేము నవ్వాం. మా పెద్దోడు ఒక రోజు పడుకున్నాడు, వాడిని ఎగరేసిందంటే పట్ట పగలు వాడి మెడ పట్టేసింది. నా భార్యకి నడు విరిగింది. అప్పటి నుంచి మంచాన్ని విప్పి కట్టేసి పైన పెట్టినాను. ఇప్పుడు మీరు వచ్చారు కదండి, అందుకు దించాను. అంటే నా నడుము ఎరగకూడదనిక? ఏమిటి నువ్వు చేసిన పని అన్న? కాదు, ఈ మంచం సంగతి ఏంటో మీరు తేలస్తారని. ఏం లేదు, ఈ మంచం తీసి బయట ముందు విసిరికొట్టన్నా. అన్నది చాలా కాస్ట్లీ అన్నా. ఈ మంచం కోళ్ళు అవన్నీ బాగా టర్న్ చేయించి పాలిష్ చేయించాను, చాలా కాస్ట్లీ అన్నా. తీసి విసిరికొట్టావు. నీ భార్య ముఖ్యమా, ఇది ముఖ్యమా? నీ కొంపలు ఇది ఉండకూడదు.
దీన్ని ఆధారం చేసుకుని ఒక దురాత్మ ఇంట్లో ఉంది. ఇది నీ కష్టార్జితం కాదు, దోపుడు సొమ్ము, దొంగిలించిన సొమ్ము ఇది నీ ఇంట్లో పెట్టుకుని సోత్రం సోత్రం అంటే పోద్దా? హిస్సని ఎగిరితే పోద్దండి. దీని ముందు బయట విసిరి కొట్టు అన్న. ఎంతోమంది వస్తుంటారు మా ఇంటికి, ఎంతోమంది పోతుంటారు, భోంచేస్తారు, పడుకుంటారు. గొప్ప గొప్ప దైవజనులు వచ్చారన్న. వాళ్ళు ఎవరు చెప్పలేదే, వాళ్ళు చెప్పరు, నేను చెప్తాను. వాళ్ళు చెప్పలేదంటే నేను చెప్తున్నాను కదా, విను. నీ ఆత్మ నాకు ముఖ్యం, నీ భార్య నీకు ముఖ్యం. నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలనుకుంటే, నువ్వు సంపాదించిన కష్టార్జితం వడ్డీ వ్యాపారులు తినకుండా ఉండాలి అనుకుంటే, సమాధానంగా అంత ఆహారం తిని ఆ ఆహారం నీ వంట పట్టి నీవు ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే మొదలుగా విసిరికొట్టు. అపవిత్రత నీ ఇంట్లో ఎక్కడ కనిపించకూడదు. నువ్వు మారు మనసు పొందానన్నావు, దేవుణ్ణి నమ్ముకున్నానన్నావు. అంటే దేవుణ్ణి నమ్ముకోకముందే దొంగ పని చేశానన్నావు. అప్పుడు అవన్నీ తీసి విసిరికొట్టు. దురాత్మని నువ్వు పోషిస్తున్నావా నీ ఇంట పెట్టి? అక్రమాలతో చేయి కలుపుతున్నావా? రాజీ పడుతున్నావా వాటితో? పొరపాటున ఆ స్థితి నీకు రాకూడదు. కొంచెం సలుగుతో గొడుగుతో కూర్చున్నాడు, ఎవరు చెప్పలేదు ఏంటి ఉన్నట్టుకుండి ఏసన్న గారు ఈ గిలి పెట్టాడు నాకు అని. నేను స్నానం చేసి వచ్చానండి, మంచం కనబడలేదండి. ఏమనుకున్నాడు పాపం, మంచం తీసుకెళ్ళి చెత్త కుండి లేసి వచ్చాడంట. ఆమేన్, ఆమేన్. తర్వాత నేను తిరుగుతే అక్కడ ఆ మంచం అనుకున్న నవారాలతో ఉంది. ఇదేమిటిది అన్నా. అన్నో ఈ డబ్బులు ఇచ్చి కొన్నా, ఇవి డబ్బులు ఇచ్చి కొన్నా, అందుకని ఊరు తీసి లోపల పెట్టుకున్నారన్న. దొంగలు ఇచ్చింది మాత్రం విసిరికొట్టా. 3 నెలల తర్వాత దట్ సేమ్ ఫ్యామిలీ నన్ను కలిసి కాళ్ళ మీద పడబోతున్నారు. చిచి, కాళ్ళ మీద అలా పడకూడదు. నేను ఏమైనా దేవుడినా? నా ద్వారా ఏమైనా కలిగిందా? ఏమీ కలగదు. ఏదైనా కలిగితే యేసయ్య ద్వారా కలుగుతుంది. నేను కేవలం ఆయన ఆలోచన మాత్రం వాక్యపు ఆధారాల్లో నుంచి చెప్పేవాడిని. దట్స్ ఆల్. నా జీవితంలో కలిగిన మార్పుని ఈ విధంగా నేను ఈరోజు నిలబడి ప్రభు సేవ చేస్తున్నాను. దానికి ప్రబలమైన కారణాలు ఏమంటే ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తాను. అనుభవాలు ఇవన్నీ. అంటాడు, అన్న మాకు కారణం లేకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చిందన్నా, ఈ 3 నెలలు ప్రశాంతంగా ఉన్నామన్నా. అది నా మీద అలిగేది, నేను దాని మీద అలిగేవాడిని. అన్నం తినేవాడిని కాదు, బజారుకి వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేసేవాడిని. ఇంట్లో శుభ్రంగా వేడన ఉంటే తినకున్నాను. అది అలిగి అడ్డం పడుకునేది. 3 రోజులు మోహం కడుక్కుంటూ ఉండేది కంపుది. ఇది పరిస్థితి నా కొంపలో. ఎప్పుడైనా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళకంత ఆహారం పెడతామంటే దరిద్రత విలయత్నంలో మాడింది నా కుటుంబంలో. అన్న ఈ 3 నెలల పాటు క్షేమంగా ఉన్నామన్నా. ఒకరినొకరు అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ కలుగుతుందన్న. ఫైనాన్షియల్గాను వ్యక్తిగత జీవితంలోను ప్రతిదీ ఒకరొకరు కూర్చుని కౌన్సిలింగ్ చేసి ఆలోచించుకొని కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నా. ఎప్పుడు నా టేబుల్ మీద సమృద్ధిగా ఆహారం ఉంటుందన్నా. వీటన్నిటికీ కారణం నా ఇంట్లో ఆ అపవిత్రత తొలగినందువల్ల. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లోనే అపవిత్రత ఉంటే, ఆ పరిస్థితి కలిగితే, మరి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఇల్లు అయినటువంటి నీ హృదయం, ఈ దిల్, ఈ హృదయం ఆయనకి ఆలయం, ఆయన ఇల్లు. దీనిలో ఏ అపవిత్రత నిలిచి ఉన్నా ఆ అపవిత్రత ద్వారా నువ్వు పొందే అనర్థాలు, నష్టాలు, కన్నీళ్లు, శాపాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. నేనంటాను,
నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి, నీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అలా అయితేనే మాత్రమే నీ బ్రతుకు బాట సవ్యంగా సాగిపోతుంది. నా ప్రియమైన సహోదరులారా, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి. ఏం పేరు? కొర్నేలి. 100 మంది మిలిటరీ వాళ్ళు తన చేతి కింద ఉంటారు. ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, మిలిటరీ ఆఫీసర్. అతడు ఒక అన్యుడు, ఇటలీ నుంచి వచ్చున్నాడు. యెరూషలేములో మిలిటరీని ఉంచుకొని ఆ మిలిటరీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కొర్నేలి. అతను ఒకరోజు మనుషులను పెట్టి యొప్పే అనే పట్టణంలో సీమోను పేతురు అని ఒక దైవజనుడు ఉన్నాడు. అతనిని వెళ్ళి మీరు నా దగ్గరికి తీసుకొని రండి, నేను ఆలోపు నా బంధువులను, నా స్నేహితులను నేను నా ఇంట చేర్చి పెడతాను. ఆ దైవజనుడు మా ఇంటికి వచ్చి వాక్యం చెబుతూ ఉండగా నేను, నా ఇంటి వారు, నా బంధువులు, నా స్నేహితులు దేవుని వాక్యము వినాలి. ఆయన మీకెలా తెలుసండి? వాస్తవానికి నాకు తెలియదు. నేను మొన్న 4 రోజుల క్రితం నా ఇంట ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. బాగా గమనించండి. నా ఇంట నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుంచి దేవదూత వచ్చి ఆ దైవజనుడి గురించి నాకు చెప్పి వెళ్ళిపోయాడు. గమనించాలి, కొన్నిసార్లు మనం దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే మనల్ని మర్చిపోయాడా, మన పిల్లలు ఆయన జ్ఞాపకం రాలేదా, ఈ ఆపదలో తప్పించేదానికి నేను జ్ఞాపకం రాలేదా, నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు అలా జరుగుతుంది అనే ప్రశ్నలు మనల్ని వేధిస్తాయి. ఈ నష్టానికి కారణం ఏమై ఉంటుందో అని. అయితే కొర్నేలి అంటాడు, నా ఇంటిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. ఎవరాయనా? యేసయ్య, నజరేయుడైన యేసయ్య జ్ఞాపకం చేసుకొని దేవదూతలను పంపించి. ఎందుకు నా ఇంటినే జ్ఞాపకం చేసుకున్నాడు? ఎందుకంటే అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. కడుపు నిండా తిని, కడుపుకి ద్రోహం చేయకుండా కడుపు నిండా తిని వెంటిలో ఆ మత్తులో నిద్రిస్తుంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని నీవు అనుకోవద్దు. నీ ఇంటిని జ్ఞాపకం చేసుకుంటాడని నీవు అనుకోవద్దు. నువ్వు భ్రమపడద్దు. ఒక అన్య దేశం నుంచి వచ్చిన వ్యక్తి ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నవాడు ఉదయం నుండి సాయంత్రం వరకు మోకరించి ప్రార్థన చేస్తున్నాడట.
ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు, ఏమ్మా మీరు ప్రార్థన చేశారా? ఇక సామ్రాన్ని పొగబెట్టాలి కదండి, అందుకని ఆడి కడుక్కోవడమే సరిపోయింది, సామ్రాన్ని పొగబెట్టడమే సరిపోయిందండి. అరే, పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేశాం, ప్రభు బిడ్డనిచ్చి. ఆర్థికంగా చితికిపోయినప్పుడు ప్రార్థన చేశాం, 2 గేదెల్ని ప్రభు సహాయం చేశాడు. వాటిని చాకు పెట్టుకొని ప్రార్థన జీవితం మానినప్పుడు, ఒకవేళ వాటిని తీసేస్తే, నీకు దక్కకుండా నీకు లేకుండా వాటిని నీ దగ్గర నుంచి తీసేశాడు అనుకో, నీ పరిస్థితి ఏంటి? దేవుడు నిన్ను ఆశీర్వదించగా ఆశీర్వదించగా ఎంత ఆశీర్వదిస్తాడో అంతగా ఆయన సన్నిధిలో నువ్వు ఉండటం అలవాటు చేసుకో. ఒక ఆఫీసర్ అండి, పగలు 4 గంటలు కూర్చున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో బిజీ వర్క్ ఉంది అతనికి, అఫీషియల్గా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అవన్నీ పక్కన పెట్టి ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తాడు. అందుకని ప్రభు తనని, తన ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన ఇంటిని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అని నేను కొంచెం పొద్దున్నే కాస్త నిదానించి అక్కడ చదివినప్పుడు, తన ఇంటి వారిని గూర్చి, తన స్నేహితులు రక్త సంబంధులను గూర్చి అతనికి ఒక గొప్ప భారం. చెడలవాట్ల మధ్యలో బానిసలైపోతున్నారే, నిరీక్షణ లేకుండా తిరుగుతున్నారే, వాళ్ళ బ్రతుకులో గమ్యం ఎక్కడ, ఏమిటి వాళ్ళ ముగింపు? రాళ్ళకి రప్పలకి మొక్కుతున్నారు, వాళ్ళ ముగింపు ఏమిటి అని రాత్రి మగళ్ళు అదే వేదన. ఆరాధనకు వచ్చే ఒక సంఘం ఉందండి, ఆ సంఘ పాస్టర్ని నేను కలవాలని వెళ్ళాను. ఆయన భార్య చెప్పింది, చర్చిలో ఉన్నారు యేసన్న గారు అనింది. నేను నెమ్మదిగా చర్చిలోకి పోయాను, పాస్టర్ని కలుద్దామని. ఆయన ఒక మూల చీకట్లో కూర్చొని మూలుగుతా ఏడుస్తున్నాడు, మూలుగుతా ఏడుస్తున్నాడు, ముఖం వాసిపోయేటట్టు ఏడుస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన ముగిస్తాడో అప్పుడు మాట్లాడదామని కూర్చుంటే ఆయన ముగించదేగా, నేను మరొక చోటుకు వెళ్ళాలి. నెమ్మదిగా పాస్టర్ గారు అని కళ్ళు తెరిచి, ఎప్పుడొచ్చారు మీరు అన్నారు. గంట పైన అయింది అన్నా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. పెద్ద పాస్టర్ ఆయన. ఏమిటి సంగతి, ఏమైంది, నీకేమైనా కడుపులో నొప్పిగా ఉందా, మీ మిస్సెస్కి ఏమన్నా బాగలేదా, పిల్లలు ఏమన్నా వికారపు చేష్టలు చేస్తున్నారా, లేదన్నా అంతా సక్సెస్, అంతా బాగానే ఉన్నాం, ఆశీర్వాదకరంగానే ఉన్నాం, మరి ఏమిటి మీ బాధ, సంఘంలో ఏమన్నా గలిబిలి కలిగిందా? అదే లేదు, బాగుంది, సంఘం బాగుంది, మరి ఏమిటి మీ బాధ అన్నా? ఈ పట్టణంలో 3 లక్షల మంది ఉన్నారన్న. నా సంఘానికి ఎంతమంది వస్తున్నారో తెలుసా? 1000 మంది వస్తున్నారు. అది ఈ పట్టణస్తులు రావట్లేదు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు బస్సుల్లో, ఆటోల్లో, బైకులో వచ్చి ఆరాధన చేసుకుని వెళ్తున్నారు. ఈ సిటీ జనం రావటం లేదు. సరే రాలేదే అనుకో,
ఇంత ఏడుపు ఏడుస్తారా ఈ వయసులో? ఆయన అంటాడు, అన్న నేను బ్రతికుండేదే అందుకొరకు, నా ప్రజలు మారాలా, నా గ్రామస్తులు మారాలా, నా ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు మారాలా, నా స్నేహితులు మారాలా, నా రక్త సంబంధాలు మారాలి. నాకు 1000 మంది వస్తే తృప్తి లేదన్నా. 3 లక్షల మంది ఉండే ఈ పట్టణంలో 1000 మందేనా? మిగతా వాళ్ళంతా విగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారు కదా అని మరలా ఏడుస్తున్నాడు. తన ఇంటి వారిని గూర్చి తన రక్త సంబంధులను గూర్చి తన స్నేహితులను గూర్చి విలపించే ఆ విలాపం, ఆ దుఃఖం, ఆ కన్నీళ్లు, ఆ ప్రార్థన అనుభవం ఆకాశానికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ ఇంటిని, ఆ వ్యక్తిని, ఆ ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే దేవతను పంపించాడు, కబురు పెట్టి రమ్మని. దైవజనుడు ఫలానా గ్రామములో ఉన్నాడు, యొప్పేలో, పిలిపించు. కైసరియాని ఈ పట్టణానికి పిలిపించు. అలాగే బాబు అని పిలిపించు. ఎందుకు? వాక్యము వినేందుకు. ఈ మధ్య నన్ను ఎవరో పిలిచారు, పలానా తారీఖున మా ఇంట్లో ప్రార్థన కూడిక ఉందండి, ఎస్ఎన్ గారు మీరు రావాలి అని. మా ఇంట్లో ఒక ప్రార్థన కూడిక పెట్టాలి, ఏదైనా మీ ఖాళీ సమయం ఉంటే చెప్పండి అని అంటలేదు. వాళ్ళే నిర్ణయం చేసుకుని మీరు రావాలి తప్పనిసరిగా అన్నారు. ఆ రోజు నాకు ఖాళీ ఉంది అసలు. సరే వెళదాలో పిలిచారు కదా ప్రార్థన కూడిక అంటే, కారణం ఏం చెప్పలేదు. ఎందుకు కూడిక పెట్టుకుంటున్నారో కారణం చెప్పలేదు. ఇంట్లో వాళ్ళంతా పట్టు చీరలు కట్టుకొని, సోగ సూటుబూటి వేసుకొని, సెంట్లు కొట్టుకొని బడాయిగా నడుస్తున్నారు. బడాయి వాళ్ళు. నేను చిన్న కుర్రాడిని పిలిచి, ఏరా మీ ఇంట్లో ప్రార్థన కూడిక కదా ఈ రోజున, కారణం ఏమిటి, ఎందుకు పెట్టుతున్నారు మీరు ఈ ప్రార్థన కూడిక అని వాడిని అడిగా. వాడంటాడు, సోఫాలు కొన్నాం కదండి, కొత్త సోఫాలు, అందుకని ప్రార్థన కూడిక పెట్టుకున్నాం. ఓహో అదే అని అన్న. అంతలోపల ఆ ఇంటి ఇల్లాలు వచ్చింది. ఏంటమ్మా, ఏంటి స్పెషాలిటీ ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, ఈ రోజున ప్రార్థన కూడిక అని తొందర చేశారు, నాకు ఖాళీ ఉండి వచ్చాను, ఏమిటి సంగతి అని. ఏమి లేదండి, పైన ఇల్లు కట్టుకోబోతున్నాం, ప్రార్థన చేసి వెళ్తారని అని. ఇంటి యజమాని వచ్చాడు. అన్న బ్రదర్ ఏమిటి ఈ రోజున ప్రత్యేకత, విశేషాలు ఏమిటి, కూటమన్నారు కదా, బంధువులంతా వచ్చారు, జనం అబ్బో కళకళలాడిపోతున్నారు, ఎక్కడెక్కడవో బంగారంతో తగిలించుకొని తిరుగుతున్నారు సోక్గా. ఏమిటి సంగతి అన్న. ఏం లేదన్నా, నాకు ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్ వచ్చింది అందుకని అన్న. అసలు ఒకరు చెప్తున్నానికి పొందిక లేదు. ఆ పొందిక లేకపోగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు. అంతలో ఒక ముసలమ్మ తగిలింది. పక్కన కూర్చోబెట్టుకొని, ఏంటి ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అన్న. ఏముందయ్యా, నా మనవరాలికే ఓణీలు ఇస్తున్నాము.
మా వాళ్ళంతా అందుకే వచ్చారు, వాళ్ళ మేనమా వాళ్ళంతా వచ్చారు. అందుకయ్యా నిజం చెప్పమని. అదేనయ్యా, అదే కార్డులు కూడా పంపించారు కదయ్యా అందరికీ. నా మనవరాల కార్యక్రమం ఈరోజు ఉంది, అందుకని మిమ్మల్ని పిలిచారయ్యా. అప్పుడు అర్థమైంది నాకు అసలు సంగతి, అర్థమైంది. ఇంకా కూడిక ప్రారంభించడం లేదు, ఏమీ లేదు. అలా బంధువులు ఎవరో వచ్చారు తాగి, వాళ్ళు వాక్వాదాలు చేసుకుని, గొడవలు చేసుకుని, గందరగోళం చేసుకున్నారు. గొడవలు అయిపోయినాయి. ఆ ఇంటి ఇల్లాలు, అయ్యా ఈశ్వరం గారు వీళ్ళు రండి, రూమ్లో కూర్చోండి, అంత అన్నం పెడితే తినండి. మీ అన్నం ఎవరికి కావాలి? ఇది ఆశీర్వదించబడిన ఇల్లా ఇది? అసలు దైవజనుని పిలిచారు, ఎందుకు పిలిచారో మీకే తెలియదా? నువ్వు ఒకటి చెప్పావు, నీ భర్త ఒకటి చెప్పాడు, నీ కొడుకు ఇంకోటి చెప్తున్నాడు, ముసలమ్మ మరొకటి చెప్తుంది. ఏది నిజం? ఎవరి జీవితాలలో యథార్థతను కోల్పోతారో వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం అల్లంత దూరాలు ఉంటుంది, సమీపించదు. గుమ్మం పెట్టేదానికి ఒక రోజున, పునాది వేసేదానికి ఒక రోజున, ఏదో శంకుస్థాపన అంట అదేంటి ఇంకొకటి ఒక రోజు ఆచరిస్తున్నారో ఆ కుటుంబాలకి ఆశీర్వాదం ఉండదు. అవి అంతకంతకి క్షీణిస్తూనే ఉంటాయి, కానీ అభివృద్ధి పథకంలోకి రావు అనే సంగతి వాస్తవం. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు పట్టు విడుపులు ఉండాలి. వ్యక్తులు ఒకరినొకరు సహించాలి, క్షమించాలి, ఒకరినొకరు భరించాలి. అప్పుడు అది కుటుంబంగా కట్టబడుతుంది. అది యేసుక్రీస్తు వాక్యం ద్వారానే తెలుస్తుంది. లేకపోతే పంతం అంటే జీవితాలు శాపంగా మార్చుకొని కొన్ని కుటుంబాలు నరక కోపాలు అయిపోతున్నాయి. అయ్యా నేను పిలిచింది ఎందుకో తెలుసా మిమ్మల్ని? దేవుడు నీకు చెప్పే వాక్యాన్ని నేను విని, మీ ద్వారా విని బాగుపడాలని, ఆత్మీయంగా ఎదగాలని మమ్మల్ని ఖండించండి, మాకు బుద్ధి చెప్పండి, మమ్మల్ని హెచ్చరించండి. అంతేకాని అంతకు మించి మిమ్మల్ని పిలవలేదయ్యా. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయం ఉప్పొంగింది. ప్రతి క్రైస్తవుడు ఇలాంటి ఆశ దృక్పథం కలిగి ఉంటే ఈ రోజున మన దేశం ఇలా ఉండేదా? నేను పిలిచింది మిమ్మల్ని ఎందుకో తెలిసిన ఆమేన్. నేను వాక్యం వినాలి, నా ఇంటి వారు వాక్యం వినాలి, నా స్నేహితుల బంధువుల వాక్యం వినాలి. మీకు ప్రభు చెప్పింది అంతే చెప్పండి, ఏది దాచవద్దు. ఇంకోసారి నన్ను పిలుస్తారో పిలవరు అని చెప్పి నేను ఖండించడం, బుద్ధి చెప్పడం, హెచ్చరించడం మానేస్తే నేను దైవ సేవకుడు కాకపోదును గాక. చెప్పవలసింది నిక్కచ్చిగా, మోమాటలు లేకుండా చెప్పవలసింది చెప్పి, ఏ కొందరినైనా ఇనుప కొలిమిలో నుంచి ఈడ్చినట్లు ఈడ్చి ఆ ప్రభు సింహాసనం నిలబెట్టాలని, అదే ఒకే ఒక కోరికతో నేను చేయవలసిన పని నేను చేయకపోతే, శ్రద్ధగా చేయకపోతే నాకు ఈ ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. దేవుని కృపకు దూరం అయిపోయే ప్రమాదం ఉంది. తన ఆయుష్ని మరో 15 సంవత్సరాలు పొడిగించబడేటట్టు చేసుకున్నాడు. ఎప్పుడు ఎన్నాళ్ళ తరువాత? మరుక్షణం. బైబిల్లో రాసింది, హిజ్కియా నీ ప్రార్థన ఆలకించబడింది, నీ కన్నీళ్లు నేను చూశాను. చప్పట్లు కొట్టాడు. నీ కన్నీళ్లు నేను చూశాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చర్చిలో పెళ్లి చేయాలయ్యా. ఇదేమన్నా ధర్మసత్రమా? ధర్మసత్రమా అండి ఇది? అమ్మాయి సినిమాలు చుట్టూ తిరిగి అమ్మాయి బాప్తిసం పొందిందా తెలీదయ్యా. ఈ అబ్బాయి ప్రార్థనకు వస్తాడు కానీ బాప్తిసం పొందడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు కాదు.
తర్వాత మరలా 3 రోజులకు వచ్చారు. అయ్యా బాప్తీసం ఇప్పించండి, ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తే బాప్తీసం ఇప్పించండి. ఇది పెళ్లి కొరకు నన్ను బాప్తీసాలు ఇవ్వమంటారా? బాప్తీసం ఎవరికి? మారు మనసు పొందిన వాళ్ళకి బాప్తీసం. పెళ్లి కొరక బాప్తీసం? సరే బాప్తీసం ఇస్తా, పెళ్లికి 6 నెలలు 7 నెలల తర్వాతే చేస్తా. 19వ తారీఖు చేయాలయ్యా. అసలు సంగతి ఏంటంటే వాళ్ళిద్దరు ఎప్పుడో వెళ్ళిపోయారు, 3 నెలలు ఎక్కడో ఉన్నారు. వాళ్ళిద్దరూ వెతికి 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 పట్టుకొచ్చారు వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరికి పరిశుద్ధ వివాహం చేయాలంట. ఎక్కడండి? ఏమన్నా నాటకాలు ఆడుతున్నారా? ఇది సామూహికమైన పెళ్లి జరిగే చోట ఇది పరిశుద్ధ దేవుని ఆలయం. విచ్చలవిడిగా తిరిగిన తర్వాత వచ్చి పెళ్లి చేసుకోవటమా? నాకేదో ఒక డేట్ ఇచ్చారు, 10 రోజులు మాకు పెళ్లి రమ్మని. నేను రాకపోతే నా మీద అలిగినా నేనేం పెద్దగా పట్టించుకో. ఇట్టోళ్ళు ఉన్నవాటే పోయినవాటే అనుకుంటా. దైవ సేవకుని పిలిపిస్తున్నాడు. ఎందుకు అని అడిగితే, నేను వాక్యం వినాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కొర్నేలిని గురించినటువంటి వాక్యాలు 10వ అధ్యాయంలో ఉంటాయి. ఇప్పుడు చదవద్దు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు తిప్పమనలా నిన్ను. ఆయన వాక్యం వినాలని, స్నేహితులకు బంధువులకు వినిపించాలని, అది పర్పస్, ఉద్దేశం. అది కూటం పెట్టడం అంటే ఉద్దేశం. అది కూటం పెట్టా. జనం కిటకిటలాడుతూ వచ్చారు. అతను నాతో ఏం చెప్పాడంటే, అయ్యా ఈ ప్రజలంతా గొడ్డుపోతుంది, దేవునికి కానికి. వీళ్ళంతా జనం వచ్చారు కానీ గొడ్డుపోతుంది, కానికి ఎవరు? ఎస్ఎమ్మ గారు ఎట చెప్తావో కానుకొచ్చేటట్టు చెప్పు, సమృద్ధిగా కానుకొచ్చేటట్టు చెప్పు అన్నాడు. నేను కానుక విషయం ఎత్తకుండానే చెప్పా. అయినా ప్రార్థన అయిన తర్వాత నా దగ్గర కానుకలు ఇచ్చిపోయారు. ఆ కానుకలు అట్లాగే తీసుకెళ్ళి ఆ పాస్టర్ చేతిలో పెట్టా. గొడ్డుబోతోళ్ళు అన్నవే, మీ సంఘస్థులు ఇచ్చిన కానుక ఇది, ఇదిగో అని ఇచ్చి. ఎంత ఇచ్చారా? ఇచ్చారు. నేను నా చేతుల డబ్బులు నీకు ఇట్లా, వాళ్ళు ఇచ్చింది నీకు ఇచ్చేస్తుంది, నీ సంఘం కదా, నీకు ఇచ్చేస్తుంది. ఎంత ఇచ్చారా? ఇస్తారు. నీకీరు, నాకు ఇస్తా. ప్రైజ్లో నీకీరు, నాకు ఇస్తారు. 2 రోజులు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఆయనకి ఇచ్చా. ఇక ఆదివారం వచ్చి నన్ను కుర్చీలో కూర్చోబెట్టి ఏం పొగిడాడు ఒక గంట సేపు. ప్రజలారా ధారాళంగా ఇవ్వండి, శబ్దం రాకూడదు అంటే చిల్లర వేయకూడదని అర్థం. శబ్దం రాకుండా వేయాలి అని మళ్ళీ ఏమన్నాడంటే, ఈరోజు మీరు ఇచ్చే కానుక అంతా యేసన్న గారికి ఇచ్చేస్తా అని అన్నా. నేనన్నాను, నాకేం అక్కర్లేదు, దేవుడు నన్ను క్షేమంగా పెట్టాడు, నేను దరిద్రుడిని కాదు, నన్ను బాగా ఆశీర్వాదంగా ఉంచాడు. నా సంఘస్థులు అట్లాంటి వాళ్ళ ప్రాణాలు నాకు ఇస్తారు కనుక నాకేం అక్కర్లేదు బాబు, నా కొరకు నువ్వు వసూలు చేయొద్దు. మామూలుగా ఆదివారం కదా, కానుకలు కదా, తీసుకో, కారు వద్దంటే. మీరు అలాగంటే ఎట్లండి యేసన్న గారు, 3 రోజులు మిమ్మల్ని వాక్యం చెప్పించుకున్నాం, మీకు అద్దె కట్టాలి కదా అంటున్నాడు. ఒరే పిచ్చోడా మంచోడా, అద్దె కట్టాలంటున్నావు? నేను అద్దె పోదకుండా నేను నవ్వుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు, ఇక మౌనంగా ఉండాలి. ధారాళంగా ఏంటి వాడు పాపం ఆ ఇచ్చే కానుక అంతా నాకేగా ఇచ్చేది, అందుకని ధారాళంగా వేస్తున్నాను.
ఆ కానుక బట్టి మెదడు లేని నా దగ్గరికి వచ్చాడు. ఆడికి మెదడు లేదు, చిన్నపిల్లడు. ఆడు తీసుకొచ్చి నువ్వే కానుక అని నా దగ్గర పెట్టాడు. చొక్కా జేబులో చూశాను, లేదు. ప్యాంటు జేబులో కూడా చూశాను, లేదు. అప్పుడెప్పుడు 500 రూపాయల కాగితాలు కొత్తగా వచ్చాయి. అదే మొదటిసారి చూడటం. ఆ కాగితం నేను బైబిల్లో పెట్టున్నా. ఆ మొట్టమొదటి నా చేతికి వచ్చిన 500 రూపాయల కాగితం బైబిల్లో పెట్టున్నా. అది జ్ఞాపకం వచ్చింది. అది వేసేద్దాము, మరి దీంట్లో పెట్టినా దాంట్లో వేసినా ఒకటే కదా, ఎందుకంటే మరలా అన్నీ నాకు ఇస్తాడు కదా, అన్నీ నాకు ఇస్తాడు కదా. ఇప్పుడు వేసేది ఏమైంది, నాకు నష్టం ఏంటి అని 500 రూపాయల కాగితం తీసి కొత్తగా వచ్చింది, దాంట్లో వేసేసా. ఇక అయిపోయింది. వాక్యం చెప్పాను. ఇక రిక్షాలో ఎక్కి బస్ స్టాండ్కి బయలుదేరుతున్నాను. ఇంత మూట ఇచ్చాడు, ఇంత మూట. అందరూ చూస్తున్నారు. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత చూస్తే దాంట్లో 5 రూపాయల కాగితాలు కానీ, 2 రూపాయల కాగితాలు కానీ, 100 రూపాయలు, అసలు నేను ఇచ్చిన 500 రూపాయల కాగితం కూడా అన్ని చక్క పెట్టాడు. చిల్లర మాత్రమే మూట కట్టాడు. 3 రోజులు చిల్లర ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అతను ఇవ్వగలిగింది ఎంతే కదా, ఇచ్చాడని నేను కూడా సంతోషపడ్డా. నేను వాటి కొరకు పోతే బాధపడేవాడు. నేను పోయిన కారణం వేరు. ఆ ప్రాంతపు ఆత్మల కొరకు పోయాను. వాళ్ళకి వాక్యం చెప్పాలని వెళ్ళా, వాళ్ళని ప్రభువులోకి నడిపిస్తామని వెళ్ళా. అది జరిగింది. వచ్చేసి మరలా వారం 10 రోజుల తర్వాత వచ్చాడు ఈయనే. అన్నా, జనం అడుగుతున్నారు అన్న నేను. అబ్బా, ఆడవాళ్ళు ఎక్కువ అడుగుతున్నారన్న. ఆయన అన్నమాట అట్లాగే చెప్తున్నారు మీరు. అబ్బా, ఆడవాళ్ళు ఏం అడుగుతున్నారన్న. మరలా మీటింగ్లు పెడతామన్నా ఈ నెలలో అంటున్నాడు. మరి పిచ్చాడో మంచోడు నువ్వు, పోయి నెల పెట్టావు కదా అలా నెల పెట్టాలన్న 3 రోజులు అంటున్నాడు. ఎందుకంటే ఆ రోజు బాగా తగిలినట్టున్నాయి డబ్బులు. ఇక అన్నం పిలిపించి వ్యాపారం చేసుకుంటాం అనుకుంటున్నాడు. అన్నం వస్తే వ్యాపారం జరుగుతుంది, డబ్బులు బాగా వస్తాయి, స్థలం కొనుక్కొచ్చి ఇల్లు కట్టుకోవచ్చు, అంతా జల్సాగా తిరగొచ్చు అనుకుంటున్నాడు. నాకు అర్థమైంది, ప్రార్థన చేస్తే అర్థమైంది, అతను యథార్థవంతుడు కాదు. ఇట్స్ నాట్ సిన్సియర్. అతను యథార్థవంతుడు కాదు. వాక్యం వినాలని కానీ, వాక్యం వినిపించాలని కానీ నిన్ను పిలవట్లేదు. నిన్ను ఆయన పిలిచేది ఎందుకో తెలుసా? పలుకుబడి కొరకు. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? డబ్బు కొరకు. అతని ఇంట్లో ఆయన భార్య కానీ కూటమిలో వచ్చి కూర్చున్నట్టు నాకు తెలియదు. 3 రోజులు ఆ లోపల ఇంట్లో పని చేసుకుంటున్నారు. వాడు కుర్రోడు టీవీ పెట్టుకున్నాడు, వింటున్నాడు. మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇంట్లో. పాస్టర్ గారి ఇంట్లో, పాస్టర్ గారు కూడా రావట్లేదు. కానుకలు పట్టామంటే సంచి తీసుకొని లోపల పోతున్నాడు, మళ్ళీ రావట్లేదు. దైవ సేవకుడిని ఎందుకు పిలుస్తున్నారు? దైవ సేవకుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆ ఉద్దేశం ఏమై ఉంటుంది? అది చెక్క పెట్టుకోవాలి. వేరే ఏదైనా ఉద్దేశాలతో మనం చర్చికి వస్తున్నట్లయితే, లేక దేవుని వాక్యం వినేదానికి ఆశించినట్టు వేరే విషయాలతో. ఎవరో ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. అయ్యా, నేను స్వార్థికురాలిని అనింది. మంచిదమ్మా అన్న. నన్ను ఏమైనా సహాయం చేయమంటారా? మీకు పేదరాలు ఉన్నట్టున్నావన్నా. దేవుడు పొద్దున్నే ప్రార్థన చేస్తుంటే ఎస్సన్న గారు మిమ్మల్ని చూపిస్తున్నాడండి. అది ఎట్లా చూపించాడు తెలుసా? మీ చుట్టూ ఇంద్రధనుసు తిరుగుతుంది, ఎలుగు వచ్చేస్తుందండి. ఆ సింహాసనం మీద కూర్చున్నారండి, మీ బట్టలు మెరిసిపోతున్నాయని. సరే కానీ వచ్చిన పని చెప్పమ్మా అన్న. నాకు ఇట్లాంటి పొగిడితలు మహా చిరాకు. అందుకని నేను ఎవరిని పొగలను వాళ్ళకి చెప్పి నేను బోడించుకోను. ఆ పొగడం అనేది వస్తే మహా చిరాకు. ఏముందని పొగిడించుకునేది? ఏముందని పొగుడుపులు?
ఏసై లేకపోతే నేను ఎక్కడుండేవాడిని? ఏసై లేకపోతే ఎక్కడుండేవాడిని? ఆయన రక్తం చేత కడకపోతే నేను ఏమైండేవాడిని? సమాధి కొట్టి సున్నం మిగిలేది. నా 18 వేటే నేను మరణంతో పెనుగులాడిన వ్యక్తిని. రేపో మాపో అని మా వాళ్ళు ఎదురు చూస్తున్న సమయం అది. నా ప్రియమైన సహోదరులాగా ఒక్కసారి మీరు ఆలోచించండి. పొగుడుతున్నాడే పొగుడుతుంది, ఆ పొగటం ఆపేసి మీరు వచ్చిన సంగతి చెప్పమ్మన్నా. ఏం లేదండి, నా మనవరాలకి పెళ్లి చేస్తున్నానండి. వాళ్ళు ఒక ఉంగరమును ఒక ఎండిపళ్ళెం అడిగారండి. నేను ప్రార్థన, ప్రభువా ఎండిపళ్ళెం ఎక్కడి నుంచి ఇచ్చేది ప్రభువా తండ్రి, నాయన ఉంగరం ఎక్కడి నుంచి తేవాలి ప్రభువా అని పేదరాల్ని అని ఏడ్చాను. ప్రభు, అయ్యా ప్రభు నిన్నే చూపిస్తున్నాడు. ఏమి దర్శనాలు నాకు అర్థమై సావు. అమ్మా నీకు చూపించాడా దేవుడు? చూపించాడయ్యా, లేకపోతే ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి? సరే నేను కూడా ప్రార్థన చేస్తా. నా కుమారుడు యేసన్నా ఎన్ని పనులు కొనియమని చెప్తే నాకు నేను కొనిస్తా. నాకు అట్లాంటి పనులు ఏం చెప్పడు ఆయన. కాలుకి ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి నీకు నీ మనవరాలకి వెండి పనులు కొని నీ మనవరాలు చేసుకునే వాడికి ఉంగరం చేసేమని నాకు చెప్తాడు దేవుడు. కాలుకి డబ్బుల్ని వాళ్ళు కష్టార్జితం తీసుకుంటే నా దగ్గర నుంచి సేవ చేయరా బాబు అని నాకు చెప్తే నేను ఇట్లా అర్థం చేయమంటావా ఈ డబ్బుల్ని? అది మన వ్యక్తిగత జీవితంలో సఫలము కాదు, విఫలం అవుతారు. మన జీవితం సఫలం కావాలనుకుంటే, ఆత్మీయ అభివృద్ధి మనం చెందాలి అనుకుంటే, మన జీవితం ప్రార్థనలో గడపడం. మన ఇంట అతని ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాడు. ఒకసారి అననీయ అనే ఒక వ్యక్తి తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవదూత వచ్చాడు. అననీయ అనే వీధిలో యూదా అనే ఒక ఇంటిలో సౌలు అనే ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. పలానా చోట తిన్నని అనే వీధి ఉంది కదా, ఆ వీధిలో యూదా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఇంట్లో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. నీవు వెళ్ళి ఆ ప్రార్థన చేసి అతని వ్యక్తిని కలుసుకొని అతనికి ఏం చేయాలో నువ్వు చేయి. దేవదూత చెప్తున్నాడు. ఈ ప్రార్థనా మందిరానికి వచ్చేవాళ్ళు చాలా మంది నాకు చెప్తారు, అయ్యా గుంటూరు ఎప్పుడు నేను రాలేదు, అసలు గోరంట్ల అంటే ఆ పేరే వినలేదు బాబు, మిమ్మల్ని కూడా ఎప్పుడు మేము చూడలేదు. మొన్న ఒక రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు స్వచ్ఛంగా చూపించాడు ఈ చర్చిని ప్రభు చూపించాడు. నా బిడ్డ అక్కడికి వెళ్ళన్నాడు. నేను వాళ్ళని వీళ్ళని అడిగి వెతుక్కుంటూ వచ్చి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తివైతే నీ ఆత్మీయ ఎదుగుదలకి ఎక్కడికి పోతే ఆత్మ ఎదుగుదల పొందుతుందో, ఎక్కడ సమర్పించబడిన సేవకులు ఉంటారో అక్కడికి నేను నడిపిస్తాడు. లేదా నీ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర మతంలో ఉంటావు. ఆ మతం నిన్ను మృతమైన జీవితంలోనికి కంపులోకి తీసుకెళ్ళిపోతుంది. నీ మనోనేత్రాలు వెలిగించబడవు, కానీ నీ మనోనేత్రం ప్రకాశించబడాలని మేము కోరుకుంటాం. నీకున్నది కాదు మేము కోరుకునేది, అసలు మిమ్మల్ని కోరుకుంటున్నాం. మిమ్మల్ని ప్రభువుకి ఎప్పుడు సమర్పిద్దామా అని.
ఆమేన్, ఆమేన్. నీ ఇల్లు చక్కబెట్టవలసిన అవసరం వచ్చింది. నీ వ్యక్తిత్వం చక్కబెట్టుకోవలసిన అవసరం వచ్చింది. మీ పిల్లల జీవితాలు శ్రద్ధగా చక్కబెట్టి వాళ్ళ ఫ్యూచర్ని గురించిన ఆలోచన చేసి నీ నడుము కట్టుకోవలసిన అక్కర వచ్చింది. నీ మనస్సుని కట్టుకోవలసిన అక్కర వచ్చింది. విచ్చలవిడితనం మానాలి, చెడలవాట్లు మానాలి. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు చెప్పాలి, వీళ్ళు నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు. వీళ్ళు క్రీస్తుని ప్రతిబింబిస్తున్నారు, క్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నారు, క్రీస్తు కొరకు తమ జీవితాలను అంకితం చేసుకున్నారు. వీళ్ళని మనం ఎన్ని చెప్పినా మన అలవాట్లోకి రారు. చెప్పి ప్రయోజనం లేదు వీళ్ళకి. వీళ్ళు ప్రభుత్వం హత్తుకొని జీవిస్తున్నటువంటి ప్రజలు అనే సంగతి ప్రజలు గుర్తించాలి. మనం ఏమి బోర్డులు తగిలించుకొని తిరగాల్సిన అక్కర్లేదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను హో అని తప్పుడు వాయించుకోవాల్సిన అక్కర్లేదండి. ప్రభువుని నమ్ముకున్నాను హో అని. మీ ప్రవర్తన, మీ బిహేవింగ్ గమనించిన ప్రతి ఒక్కరు చెప్పాలి, ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఇతను నిజమైన క్రైస్తవుడు. ఇతని కుటుంబం ఆశ్రయించబడుతుంది. ఇతని ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఇతని ద్వారా తమ ప్రజలు సన్నిహితులు మారుతారు. కుటుంబంలో శాంతి నెలకొల్తుంది, సమాధానం పెళ్ళుబుగుతుంది. ప్రియమైన సహోదరులారా, స్వర్గసీమలుగా ఉండవలసిన మీ కుటుంబాలు ఈ రోజున ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. నయానో భయానో, నవ్విస్తూ కవ్విస్తూనో దేవుని వాక్యం మీ ముందు పంచాను. అది మీ హృదయంలో నాటుకుంది. కాస్త మీ తీర్మానం అనే నీటిని పోస్తే అది మొలకెత్తుతుంది. దేవుని వాక్యం చేత అది ప్రబలుతుంది. రేపు నీ జీవితంలో సాక్ష్యం అనే పువ్వులు, కాయలు, పరిమళాలు వెదజల్లుతాయి. ఆయన ఆ ఫలముల కొరకు రాబోతున్నాడు. తరలివంచండి. ఇది ప్రేయర్ టైం. కొన్ని క్షణాల్లో ముగించబోతున్నాం. ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టాడు ఆయన. మీ స్థితి ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. మీతో సూటిగా మాట్లాడిన రాత్రి నీ ఇంట్లో ఏముంది? ఇప్పుడు నీవు దాచింది ఏమిటి? నీ వ్యక్తిగత జీవితం ఈ రోజు ఎలా ఉంది? థ్యాంక్ యూ మాస్టర్. నీ తీర్మానాన్ని ఎదురు చూస్తున్న ప్రభు వాక్యానికి నీళ్లు కట్టే స్థితిని కలుగ చేస్తాడు. వేరుపారి నువ్వు ఫలిస్తావు. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలై వర్ధిల్లుతారు. పిల్లలు అర్థాంతంగా జీవితం నాశనం అవుతూ నువ్వు చూడవు. నీ పిల్లల్ని నువ్వు చూస్తావు. దీర్ఘాయుష్యు నీకు నిశ్చయాన్ని కలిగి చేసినట్టు ఆయన కలుగ చేస్తాడు. దీర్ఘాయుష్యు నీకు కలుగుతుంది. నీ జీవితంలో శోషించిన ఆయుష్ మళ్ళా నీకు అనుగ్రహించబడుతుంది. కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళా పొందుతావు. నీకన్నా ముందుగా ఉన్న జీవితంలో నీవు ఆనందంతో గంతులు వేస్తావు. జై
అపవిత్రతకి చోటివ్వకు, అపవిత్రతతో రాజీ పడకు, అక్రమాలతో చెవి కలపకు. కామ క్రోధ మద మత్సరాలకి అతీతుడివై పరిశుద్ధ అలంకారంతో ఆయనను ఆరాధించి బాలా శాఖ బాబా లామా శాఖ బాలిక రాజా మా షేబీ కమాతియానా